హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీకు అయితే అందరికీ తెలిసే ఉంటుంది, మహేష్ బాబు గారు అయితే దీనికైతే ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే బ్రహ్మానందం ఆలీ గారు కూడా వాయిస్ అయితే ఇచ్చేసారనమాట. ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ముఫాసా అయితే చూపిస్తారనమాట. స్టార్టింగ్ ట్రైలర్లో ముఫాసా వచ్చేసి ఒక అనామకుడని ఒక టైగర్ వాళ్ళ అమ్మ అయితే చెప్పడం జరిగింది అనమాట. తను అయితే చెప్తాడనమాట, నేనేమి అనామకుడిని కాదు, నేను దారి తప్పు వచ్చానని చూపిస్తారనమాట. ఈ సినిమాలలో మనకి హైలైట్ చేసేది ఏంటంటే ముఫాసా క్యారెక్టర్ అనమాట. ఇది లయన్ కింగ్ అయితే మనకి ఒక 4 years బ్యాక్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. తెలుగులో అయితే పార్ట్ వన్ చూడకపోతే పార్ట్ 1 చూడండి గైస్. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తే ఏం అర్థం కాదనమాట. పార్ట్ 1 అయితే చాలా బాగుంది, అండ్ అలాగే పార్ట్ 2 కూడా చూడండి అనమాట. ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్స్ అనమాట. మళ్ళీ చాలా మనకు తెలిసిందే, వాల్ట్ డిజ్నీ వాళ్ళు చాలా బాగా మూవీస్ అయితే ఫెంటాస్టిక్ అయితే తీస్తారు. వాళ్ళ గ్రాఫిక్స్ కానీ వాళ్ళ హార్డ్ వర్క్ కానీ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇది మల్టీ లాంగ్వేజెస్ మూవీ అనమాట. ఆల్ లాంగ్వేజెస్ మూవీలో అయితే ఉండబోతుంది. హాలీవుడ్ మూవీ కాబట్టి ఈ మూవీ మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మనకైతే యానిమల్స్ మూవీ అని మనకి అందరికీ తెలిసిందే, కానీ రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. ఆ ఫారెస్ట్లో ఆ టైగర్స్ వచ్చేసి ఇక్కడైతే లయన్ అయితే ఎవరైతే కింగ్ అయితే అవుతారని అన్నమాట. ఈ సినిమాలో వచ్చేసి మనకి ఎలా ఫేస్ చేశారు ఈ లయన్ కింగ్, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసి ఎలా కోలుకున్నాడని మనకి ఈ మూవీలో చూపించడం అయితే జరిగిపోతుంది. చూపించడమే కాకుండా మనకి ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ మౌంటైన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ అయితే చూస్తాం. ఎందుకంటే హాలీవుడ్ అంటే నాట్ ఈజీ థింగ్ అనమాట. విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీలో మనకి చూపించింది ఏంటంటే కామెడీ స్కిల్స్. అండ్ మహేష్ బాబు గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ వాయిస్ ఓవర్ అయితే ఫెంటాస్టిక్గా అయితే ఇచ్చారనమాట. అలాగే మన కమెడియన్ ఆలీ గారు బ్రహ్మానందం కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో గ్రాఫిక్స్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. దీనిలో అయితే 2 లయన్స్ అయితే ఉంటాయి అన్నమాట, చిన్న లయన్స్. ఒకటి ముఫాసా, ఒకటి లయన్ కింగ్ అని ఉంటుంది అనమాట. వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఎలా ఫేస్ చేసి సాల్వ్ చేశారని చూపిస్తున్నారు మనకి. దీనిలో కామెడీ ఎంత ఉంటుందో యాక్షన్ అంతే ఉంటుంది. ఈ మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ వేసుకున్నాం అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి December 20th అయితే రిలీజ్ అవుతుంది ఆల్ లాంగ్వేజెస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.